హాయ్ యస్ వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్. అండ్ సారీ ఫర్ ద డిలే అండి. అనుకోని ప్రయాణాలు కార్యక్రమాల వల్ల కొంచెం వీడియో లేట్ అయినాయి. ఈ మిస్ అయిన 3 రోజులు కార్తీక పురాణం 18, 19, 20వ అధ్యాయాలు 3 కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో కార్తీక పురాణం 18వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితముల వల్లనే కదా మీ ఓటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా. అట్టే నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫలప్రదాయి అగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించుట ఎక్కడ. ఇవి అన్నీ దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలేనో దాని ఫలం ఎట్టిదో విశదీకరింపుడు అని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీయో మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివిగాన వివరించదను. శ్రద్ధగా ఆలకింపము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరముకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలమును పరమేశ్వరార్పితమనించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగను. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగాను, అనగా ఈ 3 మాసముల అందైను తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలను. అటులా స్నానం ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణముల సమయములందు తదితర పుణ్య దినములయందు స్నానం చేయవచ్చును. ప్రాతకాలమున స్నానం చేసిన మనుషుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడను, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠములకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించారు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితరే ఏ కారణం చేత దాన్ని ఆచరించవలెను? ఇదివరకు ఎవరైనాను ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి, విధానం ఎట్టిది? సవివరంగా విశదీకరింపడని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లా చెప్పనారంభించెను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచెను. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియో, కార్తీక శుద్ధ ఏకాదశిన ఉత్థాన ఏకాదశి అనియో, ఈ వ్రతములకు చాతుర్మాస్య వ్రతమనియో పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసిన పుణ్యఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటేని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. శ్రద్ధగా ఆలకింపు. తొలి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుడును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి
ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంతటా శ్రీహరి నారదునిగాంచి ఏమీ తెలియని వాని వలె మందహాసంతో ఇట్లనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరికీ విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంతా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమ్మున నీ వెరగని విషయములు ఏవీనూ లేవు. అయినను నన్ను వచింపమనటుచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేరు. వారెట్లు ముక్తి కలుగుదరో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదన్న పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయొచ్చు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నడిచి రక్షించుము అని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులను భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతను తన దయావలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుతున్న భగవంతునిగాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేం పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయిన చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడకు శ్రీహరిగాంచి వీరినిట్లు తరింపచేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యములకు వెడలెను. ఆ వనములందు తపస్సు చేసుకొనుచున్న మునిపొంగవులు స్వయముగా తమ ఆశ్రమములు కలుదించిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు ఆ లక్ష్మీనారాయణులిట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలుప్తవైభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇది స్కందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 18వ అధ్యాయం సంపూర్ణం. హిందూ సమస్త సుఖినో భవంతు. Thank you for watching yours. Please support My Dream Creations and please do like, share, comment and subscribe. మీరు ఫర్దర్గా మా నుంచి ఎలాంటి డివోషనల్ కంటెంట్ కోరుకుంటున్నారో దయచేసి కామెంట్ చేయండి. విల్ ట్రై టు మేక్ దోస్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.